సో భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి వివరిస్తూ ఉంది. మరి ఈ యొక్క ఆదేశిక సూత్రాల గురించి వివరిస్తున్నటువంటి ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్స్ అన్నీ కూడా ఆదేశిక సూత్రాల గురించి వివరిస్తూ ఉన్నాయి. మరి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఆదేశిక సూత్రాలని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఈ ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుంచి మనం తీసుకున్నాం. ఐర్లాండ్, మరి ఐర్లాండ్ దేశం ఎక్కడి నుంచి ఆదేశిక సూత్రాలను తెచ్చుకుందంటే ఐర్లాండ్ స్పెయిన్ దేశం నుంచి, స్పెయిన్ నుంచి ఆదేశిక సూత్రాలను తీసుకుంది. స్పెయిన్ నుంచి ఐర్లాండ్ తీసుకుంది. ఐర్లాండ్లో ఉన్నటువంటి ఐర్లాండ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశ సూత్రాలని సో మనం కూడా ఆదేశ సూత్రాలుగా మన రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. మరి ఐర్లాండ్ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలని ఏ పేరుతో పొందుపరిచారు? సో ఐర్లాండ్ రాజ్యాంగంలో మరి సాంఘిక విధాన ఆదేశిక సూత్రాలు, సాంఘిక విధాన ఆదేశిక సూత్రాలు పేరుతో మరి ఐర్లాండ్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో మరి ఈ ఆదేశిక సూత్రాల యొక్క ప్రత్యేకతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో ఎలా పేర్కొన్నాడంటే, మరి 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టంలోని గవర్నర్లు మరియు గవర్నర్ జనరల్ను వీళ్ళకు ఉద్దేశించినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ను పోలి ఉన్నాయని, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ను పోలి ఉన్నాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశిక సూత్రాలను వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఆదేశిక సూత్రాలకు గల మరో పేరేంటంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ఈ యొక్క ఆదేశిక సూత్రాల గురించి వ్యాఖ్యానిస్తూ 1935 భారత ప్రభుత్వ చట్టంలోని గవర్నర్లు మరియు గవర్నర్ జనరల్కు ఉద్దేశించబడినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ను పోలి ఆదేశిక సూత్రాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ ఆదేశిక సూత్రాలని భారత రాజ్యాంగంలో పొందుపరచడం కోసం ఏ కమిటీల యొక్క నివేదికలు మరి స్ఫూర్తినిచ్చాయంటే, సో ఫస్ట్ వన్ నెహ్రూ కమిటీ. ఈ యొక్క నెహ్రూ కమిటీని 1928 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో రెండవది కరాచీ తీర్మానం. ఈ కరాచీ తీర్మానం 1931లో జరిగింది. మూడవది తేజ్ బహదూర్ సఫ్రూ కమిటీ నివేదిక 1944-45. సో ఈ యొక్క 3 కమిటీల నివేదికల ఆధారంగానే ఈ యొక్క ఆదేశిక సూత్రాలని, అంటే ఈ కమిటీల ఆధారంగా ఆదేశిక సూత్రాన్ని పొందుపరచడం జరిగింది. మరి ఆదేశిక సూత్రాల లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదేశిక సూత్రాల యొక్క లక్షణాలు. సో ఆదేశిక సూత్రాలు అనేవి న్యాయ సంరక్షణ లేనివి అంటే ఆదేశిక సూత్రాలని అమలు చేయమని ప్రజలు కోర్టులను ఆశ్రయించలేరు. న్యాయస్థానాలు కూడా ఆదేశిక సూత్రాలను అమలు చేయమని ప్రభుత్వాలను కూడా ఆదేశించలేవు. సో నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రేయోరాజ్య స్థాపన అనేది ఈ యొక్క ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం. ఈ ఆదేశిక సూత్రాలు స్వభావరీత్యా సలహాపూర్వకమైనవి మాత్రమే. సో ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరుల లభ్యత మేరకు మాత్రమే ఆదేశిక సూత్రాలని అమలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ప్రభుత్వం యొక్క బాధ్యతలు, విధుల గురించి తెలియజేస్తాయి కాబట్టి ఇవి సకారాత్మకమైనవి. అంతేకాకుండా ఆదేశిక సూత్రాలు రాజ్య కార్యకలాపాల పరిధిని విస్తృతం చేస్తాయి. సో అంతేకాకుండా ఈ యొక్క ఆదేశిక సూత్రాలు అనేవి శాసనాలు రూపొందించడంలో ప్రామాణికాలుగా ఈ యొక్క ఆదేశిక సూత్రాలని తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇవి
ఆదేశిక సూత్రాల యొక్క లక్షణాలు. ఆర్టికల్ 36 ఏం చెప్తా ఉందంటే రాజ్యం గురించి వివరిస్తూ ఉంది. ఆర్టికల్ 36 రాజ్యం గురించి వివరిస్తూ ఉంది. రాజ్యం అంటే భారత ప్రభుత్వం. రాజ్యం అంటే భారత ప్రభుత్వం, పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర శాసనసభలు, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి ఇతర సంస్థలన్నిటిని కూడా ఏమంటారంటే ఈ యొక్క రాజ్యం అని అంటారు. భారత ప్రభుత్వం మరియు పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర శాసనసభలు మరి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి సంస్థలన్నిటిని కూడా కలిపి రాజ్యం అంటారు. సో ఈ రాజ్యానికే మరొక డెఫినేషన్ ఏంటంటే ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమాధికారం. ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమాధికారం. సో ఈ రాజ్యానికి మరొక డెఫినేషన్ ఇది. సో ఆర్టికల్ 36 ఏం చెప్తా ఉందంటే రాజ్యం గురించి వివరిస్తూ ఉంది. ఆర్టికల్ 37 ఏం చెప్తా ఉందంటే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అని చెప్తా ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆదేశిక సూత్రాలని అమలు చేయమని న్యాయస్థానాలను ఆశ్రయించలేము. న్యాయస్థానాలు కూడా ఆదేశిక సూత్రాలని అమలు చేయమని ప్రభుత్వాలను కూడా ఆదేశించలేవు. ఆర్టికల్ 38 ఏం చెప్తా ఉందంటే మరి ప్రభుత్వం ప్రజల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం ప్రజల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్తా ఉంది. అంతేకాకుండా మరి ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను ప్రభుత్వం పోగొట్టాలని చెప్పేసి ఆర్టికల్ 38 చెప్తా ఉంది. ఆర్టికల్ 39 ఏం చెప్తా ఉందంటే మరి పౌరులందరికీ అంటే స్త్రీలు మరియు పురుషులకు సమాన జీవనోపాధి కల్పించాలి. అంతేకాకుండా స్త్రీలు మరియు పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. మరి దేశ సంపద, ఆర్థిక వ్యవస్థ కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడాలని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ 39 చెప్తా ఉంది. అంతేకాకుండా ఆర్టికల్ 39A ఏం చెప్తా ఉందంటే ఈ ఆర్టికల్ 39Aని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఈ యొక్క ఆర్టికల్ 39Aని చేర్చడం జరిగింది. ఆర్టికల్ 39A ఏం చెప్తా ఉందంటే సమన్యాయం కోసం ప్రజలందరికీ ఉచిత న్యాయ సహాయం అందించాలని చెప్పేసి ఈ ఆర్టికల్ 39A చెప్తా ఉంది. ఆర్టికల్ 40 ఏం చెప్తా ఉందంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తూ ఉంది. గ్రామ పంచాయతీలు ఏర్పాటు గురించి ఈ యొక్క ఆర్టికల్ 40 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 41 ఏం చెప్తా ఉందంటే ప్రభుత్వాలు తమ ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి నిరుద్యోగులకు, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు తగిన జీవన భృతిని కల్పించాలని చెప్పి ఆర్టికల్ 41 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 42 ఏం చెప్తా ఉందంటే కార్మికులకు పనిచేసే చోట తగిన మానవీయ పరిస్థితులను కల్పించాలి. అంతేకాకుండా స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆర్టికల్ 42 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 43 మరి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మరియు పరిశ్రమ రంగంలో ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస జీవన వేతనం కల్పించాలని చెప్తా ఉంది. కనీస జీవన వేతనం కల్పించాలని చెప్పి ఆర్టికల్ 43 తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా ఆర్టికల్ 43 గ్రామీణ ప్రాంతాల్లో
మరి కుటీర పరిశ్రమల ఏర్పాటు గురించి కూడా ఆర్టికల్ 43 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 43 సబ్ క్లాస్ ఏ, దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ ఆర్టికల్ 43 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తా ఉందంటే పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని చెప్పి ఆర్టికల్ 43 ఏ చెప్తా ఉంది. ఆర్టికల్ 44 ఏం చెప్తా ఉందంటే దేశంలోని ప్రజలందరికీ కూడా ఉమ్మడి పౌరస్మృతిని కల్పించాలి. ఉమ్మడి పౌరస్మృతిని కల్పించాలని చెప్పి ఆర్టికల్ 44 తెలియజేస్తూ ఉంది. దీన్ని కామన్ సివిల్ కోడ్ అంటారు. ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. ఆర్టికల్ 45 ఏం చెప్తా ఉందంటే 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ 45 తెలియజేస్తూ ఉంది. అయితే మరి ఈ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనే దాన్ని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా మరి ఈ యొక్క విద్యా హక్కు అనే దాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడం వల్ల మరి దీని స్థానంలో 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలను ప్రభుత్వం మరి చూడాలని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ 45 తెలియజేస్తూ ఉంది. 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలి అని చెప్పి ఇంతకుముందు 86వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు ఉంది. అయితే దీన్ని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఈ యొక్క విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. మరి దీని స్థానంలో మరి ఇక్కడ చేర్చిన అంశం ఏంటంటే 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ 45 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 46 ఏం చెప్తా ఉందంటే ఎస్సీ మరియు ఎస్టీ మరియు బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం శ్రద్ధ వహించాలని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ 46 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 47 ఏం చెప్తా ఉందంటే మద్యపానం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల నిషేధం అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ 47 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 47 మద్యపానం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల నిషేధం గురించి ఈ యొక్క ఆర్టికల్ 47 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 48 ఏం చెప్తా ఉందంటే వ్యవసాయం మరియు పాడి పరిశ్రమల రంగంలో శాస్త్రీయ పద్ధతులను అలవర్చుకోవాలని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ 48 చెప్తా ఉంది. అంతేకాకుండా గోవధను నిషేధించాలని చెప్పేసి ఈ యొక్క 48 చెప్తా ఉంది. ఆర్టికల్ 48 సబ్ క్లాస్ ఏ, దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఈ యొక్క ఆర్టికల్ 48 ఏని చేర్చడం జరిగింది. ఈ యొక్క 48 ఏలో ఉన్నటువంటి అంశం ఏంటంటే అడవులు వన్యప్రాణులను సంరక్షించాలని చెప్పి ఈ ఆర్టికల్ 48 ఏ తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 49 ఏం చెప్తా ఉందంటే జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి చారిత్రక కట్టడాలు జాతీయ చిహ్నాలను పరిరక్షించాలని చెప్పి ఈ ఆర్టికల్ 49 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 50 ఏం చెప్తా ఉందంటే కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుపరిచారు అని చెప్పి ఈ ఆర్టికల్ 50 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 51 ఏం తెలియజేస్తూ ఉందంటే అంతర్జాతీయ శాంతి సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఆర్టికల్ 51 తెలియజేస్తూ ఉంది.